వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలా మంది పిల్లల్లో కనుక మనం చూస్తే తెలియకుండానే హాంటింగ్స్ కొని ఉంటాయి. అంటే హెల్త్ పరంగా చూసుకుంటే సైకలాజికల్ హెల్త్ చాలా వీక్గా ఉంటూ ఉంటుంది. న్యూమరాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు, అంటే ఈవెన్ ఫారెన్ నుంచి అయినా సరే చాలా మంది నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి వస్తూ ఉంటారు. రైట్ బర్త్, రైట్ టైం, రైట్ నేమ్లో కనుక లేకపోతే పిల్లల్లో హెల్త్కి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటికి రెమెడీ ఏంటి, న్యూమరాలజీస్లో ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నాన్న. సార్, పిల్లల్లో కనుక మనం చూస్తామంటే చాలా హాంటింగ్స్, చాలా హెల్త్ ఇష్యూస్ అవి చూస్తూ ఉంటాం మనం. అంటే తెలియకుండానే ఒక లాంటి ట్రామాలోకి వెళ్ళిపోయి ఇవాళ పిల్లలు సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ మనకి మొన్న బాసర ట్రిపుల్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కనుక మనం చూస్తే చాలా ఘోరం. అంటే బర్త్ నెంబర్లో కానివ్వండి, డెస్టినీ నెంబర్లో కానివ్వండి, లేదంటే డేస్ని బట్టి కానివ్వండి, న్యూమరాలజీలో వాటి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఇది 100% ఉంటుంది నాన్న. ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని పేరులోని సంఖ్యాబలం ఉండాలి. అంటే నా భాష చెప్పాలంటే పేరే మంత్రం. మనం ఎంత మంచి పేరు పెడతామో పిల్లలకి, అది డేట్ ఆఫ్ బర్త్కి ఎంత మ్యాచ్ అవుతుందో వాళ్ళు అంత షైన్ అవుతారు. సో ఈ అమ్మాయి స్వాతి ప్రియ, షీఈస్ వెరీ ఇంటెలిజెంట్. అందుకే బాసరా ఐఐటిలో సీట్ వచ్చింది. ఎందుకంటే ఈ అమ్మాయి పేరులో 11 అక్షరాలు. 11 అంటే మాస్టర్ మైండ్. 11, 22, 33, 44 ఆర్ మాస్టర్ నంబర్స్. 11 లెటర్స్ ఉండే మాస్టర్. ఇప్పుడు మనం చంద్రబాబు గారిని 11 లెటర్స్ ఏమంటాము? బాగా తెలివైనోడు అంటామా లేదా? అవును. హీస్ అ వెరీ క్లెవర్ పొలిటీషియన్, విజనరీ పర్సన్. అంటే మామూలుగా మాట, నేను ఒక పార్టీని పొగడ్డం కాదు. 11 అక్షరాలు వచ్చింది కాబట్టి 11 అక్షరాల్లో చంద్రబాబు గారు ఉన్నారు. హీఈస్ ఎ మాస్టర్ మైండ్. చిరంజీవి ఎలా పైకి రావాలి ప్లాన్ వేసుకొని కష్టపడి స్వయం కృషితో ఎలాంటి సపోర్ట్ లేకుండా 11 అక్షరాలు. ఈ 11 అక్షరాల వాళ్ళకి తెలివే ఆస్తి. చంద్ర ప్రభావం వల్ల ఈ 11 వల్ల డిఫెక్ట్స్ ఏంటంటే కొన్నిసార్లు పేర్లో నంబర్స్ బాగాలేకపోతే ఈ 11 అంటే 2 చంద్రుడు ఎలా అయితే మూమెంట్ మారినట్టు ఒకసారి నవ్వుతూ, ఒకసారి బాధ, ఒకసారి ఆనందం, ఒకసారి ఏడుపు, ఈ అన్ని చూపిస్తుంది. ఆల్ ఎమోషన్స్ ఇన్ వన్ పర్సన్. పర్టికులర్ గా అమ్మాయిలు అయితే ఈ ఎమోషన్స్ ని వాళ్ళు భరించలేరు. చేంజ్ ఆఫ్ ఎమోషన్స్. సో 11 లెటర్స్ లో పేరు ఉండడం తెలివి, బట్ తెలియని ఎమోషన్స్ లోపల క్యారీ అవుతాయి. ఇలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళని ఆ లో మూమెంట్స్లో వాళ్ళని మంచిగా మాటలు చెప్తే దే కమ్ అవుట్. ఇక్కడ లెటర్ ఎస్తో పేరు స్టార్ట్ అవుతుంది. స్వాతి ప్రియ. నేను ఎన్నోసార్లు చెప్పి లెటర్ ఎస్ ఈజ్ లైక్ ఏ స్నేక్. ఇది ఉంటే పీక్లోన ఉంటారు టాప్, ఆర్ దే మే ఫాల్ డౌన్. 90% ఎస్ విల్ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్. నేను ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ సుందర్ పిచ్చై, సచిన్ టెండూల్కర్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ 58 ఏళ్ళు పెళ్లి కాలేదు, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ లెటర్ ఎస్ వాళ్ళకి తొందరగా ఓటమిని ఒప్పుకుంటారు. వీళ్ళకి మంచి మనసు నాన్న. లెటర్ ఎస్ వాళ్ళకి ఎలా ఉంటారంటే దర్ ఓపెన్ హార్టెడ్. వీళ్ళు ఎవరినన్నా నమ్మేస్తారు. ప్రేమలో కూడా ఎవరినన్నా నమ్మేస్తారు. వీళ్ళు ఒక 4-5 సార్లు వెనక్కి తిరిగితే అమ్మాయిలో యాక్సెప్ట్ చేసేస్తారు. అరే అమ్మాయి కూడా చాలా, అంటే స్వాతి ప్రియ అనేటువంటి అమ్మాయి కూడా లెటర్ రాసింది కనుక చూస్తే గుండె తరుక్కుపోతుంది. చాలా మెచ్యూర్డ్ గా, చాలా ఇంటెలిజెంట్. ఆయన సూసైడ్ అంటే మీరు ఇందాక కాఫీ డే సిద్ధార్థ గారి గురించి కూడా, అవును, హైలీ ఇంటెలిజెంట్. బట్ ఆయన అలాంటి నిర్ణయం. మళ్ళీ వాళ్ళ వైఫ్ మాలవిక ఆ 7,000 కోట్ల అప్పు తీర్చేసింది కదా. ఇదే పని ఆయన చేసి ఉండొచ్చు కదా. వైఫ్ పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎందుకంటే ఏ బ్యాడ్ నెంబర్ ఉండటం వల్ల అలా జరుగుతుంది అంటే ఈ లెటర్ ఎస్ వాళ్ళు ఏమంటే అందరిని మన అనుకుంటారు. చిన్న చిన్న దెబ్బల్ని కూడా ఈ మైండ్లో హై ప్రెషర్ అయిపోతుంది. లెటర్ ఎస్ వాళ్ళకి సౌందర్య తీసుకోండి, యాక్సిడెంట్. సిల్క్ స్మిత డిప్రెషన్లో సూసైడ్. చాలా మంది, నేను చెప్పేది సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్నారు 33 ఏళ్లకే. సో ఇక్కడ మెయిన్గా పేరులో 27వ నంబర్ ఉంటే, ఈ 27 పెండులం నంబర్ పైకి తీసుకెళ్తుంది, కింద ఘోరంగా కొడుతుంది. మనం తీసుకుంటే ఉదయ్ కిరణ్లో 41 నంబర్. ఈ 41 అంటే నేమ్, ఫేమ్, పాపులారిటీ. దీంట్లో 14 ఓవల్స్, 27 సూసైడ్ నంబర్. మనసు మమత హీరోయిన్ శ్రావణి 27 నంబర్. కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ 27 నంబర్. ప్రత్యూష గర్మల 27 నంబర్. ఇక్కడ స్వాతి ప్రియాలో టోటల్ నంబర్ 59. 59 అంటే పంచభూతాలు దీవెనలు ఉన్నాయి. సో షీల్ బికమ్ వెరీ ఫేమస్, పెద్దవాళ్ళు. దీంట్లో 27 ఓవల్స్, 32 కాన్సనెంట్. ఈ 27
ఎప్పుడు కూడా ఆ అమ్మాయికి సూసైడ్ థాట్స్ ఇస్తూ ఉంటుంది. అంటే ఏజ్ తో సంబంధం లేదు సార్. సూసైడల్ యూజువల్ గా ఇది 18 years తర్వాత అగ్రివేట్ అవుతుంది. 14, 15 కొంచెం అడోలసెంట్స్ అయినాక ఒక 1-2 years తర్వాత ఈ నంబర్ యాక్టివేట్ అయిపోతుంది. యూజువల్గా 17 to 19 ఈ నంబర్ పీక్లో ఉంటుంది. సో మ్యారేజ్ అయినా కూడా మంచి హస్బెండ్ లేకపోతే దే హ్యావ్ ద థాట్స్ ఆఫ్ సూసైడ్. 35 తర్వాత ఈ నంబర్ పవర్ తగ్గుతుంది. మంచి హస్బెండ్, మంచి పిల్లలు, వాళ్ళు చూసుకొని బతికేయడం. సో ఈ స్వాతి ప్రియ లెటర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ నేను చూస్తే ఆ అమ్మాయి ఒక 3 days కంప్లీట్ థాట్స్ ఆఫ్ సూసైడ్లోనే ఉంది. ఈ 27 నంబర్ మన వీడియోస్ సుమన్ టీవీలో కనీసం మనం 100 వీడియోస్ చేసి ఉంటాము పైనే. ఈ 27 నంబర్ గురించి, ఈ 27 నంబర్ పెండులం నంబర్. అంటే ఇది అప్ చూపిస్తుంది, ఆనందాలు చూపిస్తుంది, బట్ కిందకి వేసి కొట్టినప్పుడు ఆ రోజు బాగున్నాం, ఈ రోజు బాల్యం. మరి ఎలా అంటే దీనికి రెమెడీ ఏమైనా ఉందా? న్యూమరాలజీలో రైట్ నంబర్ పెట్టుకోవాలి అని అంటే ఏం లేదు నాన్న, వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మనం ఆ పేరులో ఒక్క లెటర్ మారుస్తాం. నా దగ్గరికి చాలా మంది ఈ డిప్రెషన్ థాట్స్లో నిద్ర లేనిది, కొన్నిసార్లు ఎత్తి ఉరి కూడా వేసుకోవడం, భార్య టక్కని చూసి పట్టుకొని అడుక్కొని తీసిన నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను నంబర్ మార్చాక థింకింగ్ మారిపోతుంది. ఇక్కడ ఏమంటే స్వాతి అనే పేరులో 18 నంబర్ ఉంది. ఇట్ ఇస్ అ నంబర్ ఆఫ్ టెన్షన్స్. విపరీతమైన టెన్షన్స్ ఉంటాయి, స్ట్రెస్. 18 నంబర్ క్యారెక్టరిస్టిక్స్. ఎస్, 18 అనేది 1 sun 8 శనీశ్వరుడు కలయిక. సూర్యుడికి శనీశ్వరుడు పడదు. సో తలకాయలో ఆలోచనలు రెట్టింపు. మనము ఒక మాట నేను మిమ్మల్ని అన్నా, మీరు నన్ను అన్నా, 5 నిమిషాలు మర్చిపోతాం. ఈ 18 వాళ్ళు దే క్యారీ. సో నాన్ స్టాప్ ఆలోచనల వల్ల ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అంటే మనుషుల మధ్య సపరేషన్. స్వాతిలో ఏముందంటే ఫ్రెండ్స్ మధ్యలో గ్యాప్ వచ్చేది ఉంది. ఇష్టపడిన వాళ్ళతో గ్యాప్, క్లోజ్ ఫ్రెండ్స్తో గ్యాప్, డిస్ప్యూట్స్. సో దానివల్ల ఒక రకం ఫ్రస్ట్రేషన్. ఉత్త ప్రియాలో 33 నంబర్ ఉంది. PRIYA. P అంటే 7, R అంటే 9, I అంటే 9, Y అంటే 7, A అంటే 1. 33 is a number of self sacrifice. బలిపశువు నంబర్ అంటాం. సో స్వాతిలో 18, ప్రియాలో 33, రెండు కలిపితే 27 నంబర్. విపరీతమైన డిప్రెషన్లు ఇస్తుంటాయి సార్. చాలా మంది ఈ 27 నంబర్ వాళ్ళు నన్ను కలిసి ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు, మ్యారేజ్లు చేసుకున్నారు, పిల్లలు కన్నారు, ఇప్పుడు ఆ ఆలోచనలు రావన్నా. సో నిద్ర ఉండదు. 27 వాళ్ళకి నిద్ర పోరు. నైట్ 1-2 వరకు మేల్కొనే ఉంటారు. వాళ్ళకి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎలా చనిపోవాలి, దూకేడాల. బిల్డింగ్ చూస్తే కూడా పైనుంచి వాళ్ళకి దూకేయాలనిపిస్తుంటుంది. ఇది రాంగ్ నంబర్ ఎఫెక్ట్ నాన్న. మనుషుల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళలాగా నంబర్లో చెడ్డ నంబర్లు ఉంటాయి, మంచి నంబర్లు ఉంటాయి. మన బిడ్డలకి మంచి నంబర్ ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి. అంటే అసలు ఆ పిల్లల పేర్లు మనం సుమన్ టీవీలో 5 ఏళ్లుగా ఎంత కష్టపడి ప్రతి ఒక్కరు పేరు పెడితే ఎలా ఉందో వాయిస్లు ఇస్తున్నాం. ఎందుకంటే 100 పేర్లు బాగున్నా ఒక్క రాంగ్ నంబర్ పేరు కనుక్కొని వాళ్ళకి చెప్పడం, వాళ్ళు కరెక్షన్ చేసుకోవడం, వాళ్ళు బాగుంటారని. వీఆర్ గివింగ్ సో మెనీ. అంటే అన్ని నేమ్స్ రాంగ్ ఉండవు కదా. సో ఒక్క రాంగో 2 రాంగులు పట్టుకోవడానికి ఎంతో మందికి వాయిస్లు ఇస్తున్నాం, వాళ్ళు మోటివేట్ చేస్తున్నాం, వాళ్ళు కరెక్షన్లు చేసుకుంటున్నారు, ఆ ప్రాబ్లం బయటపడిపోతున్నారు. సో స్వాతి ప్రియాలో డిప్రెషన్, సూసైడ్ నంబర్ ఉంది. ఇది మనకు ముందే తెలుసున్నా, మనం సంప్రదించున్నా ఇలా జరిగేదే కాదు. అంటే ఇదేమంటే సార్, ఒక డేట్ ఆఫ్ బర్త్కి ప్లస్లు మైనస్లు ఉంటాయి. కొంతమందికి ఎలా ఉంటాయంటే ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంత ఘోరమైన నంబర్ 27, 33, 18 రావడం వల్ల, 3 బ్యాడ్ నంబర్స్ ఎఫెక్ట్ వల్ల చిన్న ఏజ్లోనే చాలా పెద్ద తల్లిదండ్రుల గుండెల్లో చెప్పలేను. మా వైఫ్ అయితే నేను ఆ వీడియో నైట్ సుమన్ టీవీలో పెట్టుంటే ఒక 1 hour చూసి ఏడ్చేసింది. అంటే ఎంత ఎమోషనల్. సో తల్లిదండ్రులకు నా రిక్వెస్ట్ ఏమంటే పిల్లలకి మంచి పేరు ఇవ్వండి. వాళ్ళ మీకు తిరిగి మంచి పేరుని, కీర్తిని, వాళ్ళ మంచి ఆయుష్తో బాగుంటూ మనకు ఆనందాన్ని ఇస్తారు. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది.
అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం, బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి ఇంగ్లీష్లో ఎస్ఎంఎస్ చేయండి. చాలామంది హాయ్ మీరు వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months, 5 months, 1 year పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week, 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం, కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.